సార్ ఒక పెట్టు కూడా ఇస్తారు, మీరు రెస్ట్ తీసుకోండి, మీ వాళ్ళు వచ్చేంత వరకు. ఇలాగే గంటలు గంటలు మీరు ఉంటే కలిసిపోతారు. పర్వాలేదు అంటే, ఎందుకంటే ఆల్రెడీ ఒక షాప్లో ఉన్నారు, దాని నుంచి మీరు కోలుకోవాలంటే మీరు ఫస్ట్ మనసు కుదురు. అర్థమైందా? మాకు కష్టంగానే ఇక్కడ మనకు యాక్సిడెంట్ జరగడం, ఇంతమందిని మాకు చాలా బాధగా ಏನು ಧೈರ್ಯವಾಗಿರು, ಏನು ಪರವಾಗಿಲ್ಲ. ಆಗೈತೆ ಆಕ್ಸಿಡೆಂಟು, ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಇರೋವರೆಗೆ ಎಲ್ಲ ಇಂಜೂರ್ ಆಗೋಲ್ಲ, ಗಾಯ ಆಗೋಲ್ಲ, ಎಲ್ಲರೂ ತೋರಿಸ್ತಾರೆ, ಏನು ಪರವಾಗಿಲ್ಲ, ಧೈರ್ಯವಾಗಿರು. ಸಾರು ಎಲ್ಲರೂ ಎಲ್ಲ ಇದ್ದೀವಿ, ನೀವೇನು ಧೈರ್ಯ ಬಿಡಬೇಡ, ನೀವೆಲ್ಲ ಧೈರ್ಯವಾಗಿರು, ಎಲ್ಲ ನೋಡ್ಕೊಂತೀವಿ ಅಂತ ಇನ್ನೊಂದ್ಸರಿ ಹೇಳ್ತಾರೆ. మీరు వేరే రాష్ట్రం నుంచి, మన పక్కన రాష్ట్రం నుంచి దర్శనం కోసం ఇచ్చారు, కానీ జరగడానికి జరిగింది. అయినా కూడా ఇక్కడ మీరు ఏమీ కూడా మొక్కరు కాదు, మేమంతా ఉన్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీ, తహసీల్దార్ గారు, పోలీసులు, డైరెక్టర్ గారు అందరూ ఉన్నాం. అర్థమైందా? ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు, ప్రజలు వాళ్ళు కూడా చాలా బాధగా ఉన్నారు. అందరికీ బాధ కలిగించేది. నీకు తోడుగా నిలబడతాం. ಅರ್ಥమైందా? ಧೈರ್ಯ ಏನು ಬೇಕು ಎಲ್ಲ ನೋಡ್ಕೊತಾರೆ. ಲೋಕಲ್ ಎಮ್ ಎಲ್ ಎ ಸರ್ ಅವರು ಬಂದಾರೆ ಕಲ್ಸರ್ ಅವರು. ಲೋಕಲ್ ಎಮ್ ಎಲ್ ಎ ಸರ್ ಅವರು, ಮೆಡಿಕಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇದೆ, ಅವ್ರ ಟೀಮಿನ ಇದೆ, ರೆವಿನ್ಯೂ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು, ಪೊಲೀಸ್ ಅವರು ಎಲ್ಲ ಇದ್ದಾರೆ. ಏನು ಪರವಾಗಿಲ್ಲ, ನಿಮ್ಗೆ ಏನು ಬೇಕಾದರೆ ಕೂಡ ಎಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ಕಲಿಸ್ತಾರೆ ಅವರು. ಓಕೆ, ಫೋನ್ ಮಾತಾಡೋದು, ಯಾರನ್ನು ಬಂದರೆ ಫೋನ್ ಮಾತಾಡಿ ಅವ್ರಿಗೆ ಏನು ಬೇಕಂತ ಹೇಳು, ಏನು ಬೇಕಾದರೂ ಕೂಡ ಎಲ್ಲ ನೋಡ್ತಾರೆ. ಅವರು ಎಮ್ ಎಲ್ ಎ ಅವರು ಕಲಿಸ್ತಾರೆ. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు తరఫున కూడా వచ్చాము. విలేకర్ గారు వచ్చారు, ఆయన స్వయంగా ఎమ్మెల్యే గారు పంపించారు. ఆయన కూడా అన్నీ చూసుకుంటారు. ఓకే మా మనోజ్, వెరీ గుడ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మింగూరు సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురం టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 8 కిలోమీటర్ల తర్వాత చిలకలదోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి తుమ్కూరు వెళ్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ని ఆపోజిట్ డైరెక్షన్లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్లో వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5 మహిళలు, ఒక 3 సంవత్సరాల పాప, 2 మేల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7 కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఇమిగ్లోన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగానే ఉన్నారు. సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి.